తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రతి ఒక్కరికి మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలమంతా జమ చేసి ఇవ్వాలి అని ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు కదా. అయితే అది పొలిటికల్ గేమ్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టయితే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని సీఎం క్యాండిడేట్గా ఇంకెవరిని ప్రకటించకుండా సీఎం క్యాండిడేట్ ఆయననే ఉండాలని ఈ గేమ్తో అది కూడా కార్యకర్తల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఆ 1000 కోట్లు తీసుకుపోయి గాంధీ ఫ్యామిలీకి, అనగా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే పార్టీ ఫండ్ కావచ్చు, ఆ విధంగా జమ చేసి గాంధీ ఫ్యామిలీకి ఇవ్వాలని ఆయన డిసైడ్ అయ్యాడు. యాక్చువల్లీ దాన్ని ఎన్నుకున్న రహస్యం ఏంటంటే ఇదే. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చినట్టయితే సీఎం క్యాండిడేట్గా ఎవరు రేస్లో ఉండొద్దు. అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఇప్పుడున్న జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు కానీ ఎవరు కూడా ఇంకా అవన్నీ ప్రకటించొద్దని. ఎందుకంటే కాంగ్రెస్లో పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు సీఎం క్యాండిడేట్. కాబట్టి వాళ్ళకు అవకాశం రావద్దు అనడానికి పొలిటికల్ గేమ్గా స్పీచ్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడున్న 6 గ్యారంటీల గురించి తనకు శ్రద్ధ లేదు. ఇంకా ఎన్నో లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు రావాలి. ప్రజావాణిలో ఉన్న అప్లికేషన్స్లో ఏది కూడా ఇంకా పరిష్కారం కాలేదు, అన్నీ పెండింగే ఉన్నాయి. ప్రతిదీ పెండింగే ఉంది. కాబట్టి ఇంకా దీని మీద సర్వేలు జరిపి ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలించి పరిష్కారం చూపాలి. ఇప్పటికి కూడా తెలంగాణలో రోడ్లు లేవు, నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ అందించేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ విషయం కానీ, హాస్పిటల్స్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రం హాస్పిటల్ కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ అన్ని సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అన్నాడు. అవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ని కూడా తొందరలోనే అమలు తేవాలని మనమందరం కూడా మీ కామెంట్ బాక్స్లో తెలపండి. మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అందరికీ వీడియో వైరల్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, జై జవాన్.